కడప జిల్లా బద్వేల్ పట్టణం జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి అధికారం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా తరపున ఎమ్మెల్యేలుగా ఎంపీలు ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్రం లేని బీజేపీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉంటుందని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయినందుకు బాధగా ఉన్నప్పటికీ సమీక్షిస్తామని, మా తరపున ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి బద్వేల్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మా తరపున 21 నియోజకవర్గాలు సరే 21 నియోజకవర్గాలు జనసేన పార్టీకి కేటాయించి 21 నియోజకవర్గాల్లో ఒక రోల్ మోడల్ గా చేసి చూపిస్తారు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చూడండి, మన కడపలో కూడా కూటమికి 6 సీట్లు ఇచ్చారు. అందులో మా జిల్లాలో జనసేన పార్టీ ప్రారంభించడం జరిగింది. రైల్వే కోడ్ చాలా గొప్ప నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ సార్ గారికి రైల్వే కోడ్ అంటే అమితమైన ప్రేమ. అక్కడ ఇండ్లు కట్టుకొని కూడా ఉంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ సార్. ఈ రోజు జనసేన పార్టీకి ఇన్ని సీట్లు ఇచ్చారు, చాలా సంతోషం. కూటమి కూడా మేము కూడా జనసేన పార్టీ తరఫున బీజేపీ గెలిచిన వాళ్లకు, తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదేం జరిగినా సరే బద్వేల్ నియోజకవర్గం వరకు మేము ప్రతిపక్షంలోనే ఉంటాం. ప్రతిపక్షంగా ఉండి ఆల్రెడీ నియోజకవర్గంలో ఎన్ని అపంద కష్టాలతో ఇల్లు, భూములు, కబ్జాలు ఏం చేసినా ఒక్కడిని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరిని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. అన్ని బయటికి తీస్తాం. ఈ మున్సిపాలిటీలో 130 కోట్లు బై ఎలక్షన్లు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారు. ఆ 130 కోట్లు ఎట్టమైందో కూడా ప్రతి రూపాయి కూడా బయటికి తీసి వాళ్ళని ఎండగట్టుకోకుంటే ఈసారి వాళ్ళని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. ఇప్పటికే బద్వేలు మొత్తం సర్వనాశనం చేసి పడేశారు. ఇంకా వాళ్ళకి ఛాన్సే లేదు. ఎటువంటి పరిస్థితులైనా బద్వేలు నియోజకవర్గాన్ని మేము రాష్ట్రంలో అధికారంలో నుంచి మా పవన్ కళ్యాణ్ సార్కు మేము కాళ్ళ మీద పడి మేము సోమశిల బ్యాక్ వాటర్ కూడా తెప్పిస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో ఎక్కడ ఏ సమస్యలున్నాయో అన్ని వెలికి తీసి మేము అధికారంగా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఉన్న నియోజకవర్గంలో వాళ్ళకి కాదని రాష్ట్రం నుంచి ప్రతి పన్ను రూపాయి ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి మన బద్వేల్ నియోజకవర్గం డెవలప్ చేస్తామని చెప్తూ, ఇదే విధంగా ఈ సుధారానికి కూడా బద్వేల్ నియోజకవర్గంలో గెలిచినందుకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటి నుంచైనా మారండమ్మా, మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. మీరు నిర్ణయాలు తీసుకొని ఎవరికో పట్టం కట్టి ఎవరికో తీసుకొని ఎవరో చేసే బద్వేల్ నియోజకవర్గాన్ని నాశనం చేయాలని చూస్తే కమస్తా మేమైతే ఒప్పుకునే క్వశ్చన్ లేదని తెలియజేసుకుంటూ, ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన మంచి ఆలోచనతో కూటమి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తలరాతను మా పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు గారు, అలానే నరేంద్ర మోడీ గారు మార్చేస్తారని, ఖచ్చితంగా మారుస్తారు. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చేంజ్ అవుతుందని తెలియజేసుకుంటూ, జై జనసేన. ముందుగా మా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అలానే బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు బాధాకరమైన రోజు. మేము ఎంతతో ఆశతో ఉన్నాము. ఎటువంటి పరిస్థితులైనా బద్వేల్ నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వస్తుంది నియోజకవర్గంలో కూడా అనుకున్నాము. కాకపోతే ప్రజలు మళ్ళా వాళ్ళకే నియోజకవర్గంలో పట్టం చేత పెట్టారు. గత 20 సంవత్సరాల నుంచి ప్రజలు చూశారు. వాళ్ళ ప్రజలకు వైఎస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదు. అయినా ప్రజలు వేసారా ఓట్లు, లేకుంటే లింకింగ్ చేసుకున్నారా అనేది మా డౌటు. మేము 272 బూతుల్లో జనసేన పార్టీ 272 బూతుల్లో ప్రతి గడపకు వెళ్ళి మేము ప్రచారం కూడా చేశాము. ఈరోజు దానికి అనుకూలంగానే ఇంచుమించు కూటమి అభ్యర్థి బొజ్జా రోసన్న గారికి జనసేన పార్టీ తరఫున 30,000 పైచిలకు ఓటు పడడం ద్వారా ఇంచుమించు 70,000 చిల్లర వరకు బొజ్జా రోసన్న రావడం జరిగింది. కానీ మాకు చాలా బాధ కలుగుతుంది.
అయినా ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మేము తీసుకోవడం సమంగా తీసుకుంటాం. మాకు ఆనందం కలిగే విషయం ఏమిటంటే ప్రజలు రాష్ట్రంలో బద్వేల్ నియోజకవర్గంలో ఎట్లున్నా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు విలువిచ్చి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2001 ఇప్పటం గ్రామంలో మా పార్టీ ఆవిర్భావ సభలో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పటి నుంచి అదే మాట మీద కొనసాగుతున్నాడు, అదే మాట మీద కొనసాగాడు. ఆఖరికి ఆ మాట కోసమే ఈరోజు భారీ మెజార్టీగా కూటమికి ప్రజలు ఓట్లేసి పట్టం చేత పట్టారు. అందులో మా జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ తోటి 2 పార్లమెంటు 21 ఎమ్మెల్యే సీట్లు కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. కానీ మా పవన్ కళ్యాణ్ గారి సార్కి పెద్ద బాధ్యత ఆంధ్రప్రదేశ్ చేతిలో పెట్టింది. ఆయన ఎంత దూరమైనా వెళ్తారు కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకొని ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గెలిచడం కోసమే ప్రజలచే ఎంచుకోబడిన పార్టీయే జనసేన పార్టీ. ఈ కూటమి ఖచ్చితంగా ఆయన ఏమేం చెప్పాడో అన్ని ఒకటి కూడా ఎంత కష్టపడైనా సరే ఎంతైనా చేసైనా సరే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చి ఈ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు గడ్డు కాలంలో నెట్టేసి వెళ్ళిపోయింది. దాన్ని అంతా పక్కన పెట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఎంతైనా పోరాడి పార్టీని మన ఆంధ్రప్రదేశ్ను మళ్ళా గడిలో వేసినట్టు చేస్తాడు. ఇదే విధంగానే మా అధ్యక్షుల వారు కూడా మా పిఠాపురంలో ఇంచుమించు 70,000